రైట్, నేను బొగ్గు కాదు, నేను బంగారం కావాలంటూ బంగారం అనే సాధన దిక్కు తీసుకెళ్లే విధంగా మనల్ని అనునిత్యం తన ప్రేమ ద్వారా, దయ ద్వారా తన జీవితాన్ని కొనసాగించిన భగవంతుడు 100 సంవత్సరాలుగా ఏ అవతారం ఉంది, ఏ అవతారం ఉంది? తనకు తానుగా నేను భగవంతుని అని ప్రకటించిన అవతారం ఏ అవతారం ఉంది? అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారము. ఏదైనా అవతారము 14 సంవత్సరాల వయసులో నేను అవతరించాను మీకోసం అని చెప్పేసి అవతార ప్రకటన చేసినటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్లకుండా 150 దేశాలకు పైగా భక్తులను తన కడకు తీసుకొచ్చుకున్న అవతారం ఏదైతే ఉందా అంటే అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. ఏం స్వామి ఏం కోరుకున్నాడు మరి? తల్లి ఏదైతే కోరుకుందో అదే కోరుకున్నాడు. తల్లి ఏం కోరుకుంటది? తన పిల్లలు బాగుండాలని కోరుకుంటది. అంతే కదండి, తల్లి కోరుకునేది ఏముంటది? తన పిల్లలు బాగుండాలనే కోరుకుంటది. అలాగే స్వామి కూడా 1000 తల్లుల ప్రేమను కురిపించేవాడు కాబట్టి నా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. ఏమి బాగు అనేది తెలుసుకోవడమే సాధన. భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడు అనేది తెలుసుకోవడం కోసమే మనం చేసే సాధన. మరి భగవంతుడు తన 100 సంవత్సరాల జీవిత కాలంలో తన ఎక్కువ సమయాన్ని గడిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది యూత్ మాత్రమే. తను ఎక్కువ సమయం వెచ్చించింది ఎవరితో వెచ్చించారు? యూత్ తో వెచ్చించాడు. ఎందుకు యూత్ తో వెచ్చించాడు? ఒక్క యువకుడు మారితే, ఒక్క యువతి మారితే ప్రపంచ గతిని మార్చే శక్తి ఆ యువతకు ఉంటది కాబట్టి. ఎందుకు? ఒక యువకుడు మారాడు, గొప్ప వివేకానందుడు అయ్యాడు. ఒక యువకుడు మారాడు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి అయ్యాడు. అట్లా ఒక యువకుడు మారాలి, ఒక యువతి మారాలి అని తన విలువైన సమయాన్ని తన యువతతో స్పెండ్ చేశాడు భగవంతుడు. మరి శత జయంతి ఉత్సవాలలో భగవంతునికి ఏమి ఇవ్వాలి మరి కానుక? మంచి మంచి ఇట్లాంటి పల్లకిలు ఇవ్వాలా? అలాంటి సింహాసనాలు ఇవ్వాలా? పెద్ద పెద్ద బంగారు వర్ణంతో చేసినటువంటి స్వామి చిత్రపటాలు ఇవ్వాలా? ఏమి ఇస్తే భగవంతుడు సంతోషపడతాడు? ఏమిస్తే భగవంతుడు సంతోషపడతాడు తన జన్మదిన కానుకగా? ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తన అవతార కాలంలో భగవంతుడు మనతో ఉన్నాడు సశరీరంగా. ఇప్పుడు మనం భగవంతునితో ఉండాలి. ఇప్పుడు మనము భగవంతునితో ఉండాలి. భగవంతునితో ఉండడం అంటే ఏంటి? భగవంతునితో ఉండడం కోసమే తను తన పేరుతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనేటువంటిది ప్రారంభించుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో మనం ఉంటే భగవంతునితో ఉన్నట్టే. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏం చేస్తున్నాయి? కార్యక్రమాలు ఎవరి కోసం చేస్తున్నాం? సత్యసాయి సేవా సంస్థ కార్యక్రమాలు బీద ప్రజల కోసమా? లేదంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసమా? లేదంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయడం కోసమా? కాదు కాదు. సత్యసాయి సేవా సంస్థలను భగవంతుడు నెలకొల్పింది మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి మాత్రమే. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన సాధన మారడం మాత్రమే భగవంతుడు సత్యసాయి సేవా సంస్థలను ప్రారంభించడం జరిగింది. మరి అలాంటి భగవంతునికి మనం ఏ రకంగా ఉండి తన జీవితాన్ని మనం, తన వైభవాన్ని మనం చూడగలుగుతాము? మనం భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవడం ముఖ్యం. భగవంతుడు మనకు పుట్టక ముందు భగవంతుడు మనల్ని చూసిండు, పుట్టినాక మనల్ని భగవంతుడు చూస్తున్నాడు, ఇప్పుడు కూడా భగవంతుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అని ఎరుక కలిగి ఉండడమే అది సాధన. ఆ ఎరుక కలిగి ఉంటే ఏం చేస్తాం? మనం డిసిప్లిన్ గా ఉంటాం. సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, సీసీ కెమెరా తోటి ఫైన్ పడుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం? అబ్బో కెమెరా చూస్తాం, జాగ్రత్త ఉంటాం. సీసీ కెమెరాలు ఏమీ లేదు, ఏం చేస్తాం? అలాగే వెళ్ళిపోతాం. అట్నే భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనే భావన మనకుంటే ఎవరికి లాభం అవుతుంది? మనకే లాభం అవుతుంది. ఎందుకంటే మన జీవన విధాన్ని సక్రమంగా తీసుకెళ్ళగలుగుతాం, అది మనకే లాభము. భగవంతుడు మనల్ని చూస్తాడా లేడా, భగవంతుడు అని అనుకుంటే మన జీవిత మార్గము ఇంత ముందు నాటికలో చూసాం కదా, ఆ విధంగా ఉండిపోతుంది అనమాట. అంటే భగవంతుడు ఉన్నాడనే ఎరుకను మనం కలిగి ఉండాలి. భగవంతుడు 2 రకాలుగా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చాడు. అందులో వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాలు ఉంటాయి, సామూహికంగా చేసే కార్యక్రమాలు ఉంటాయి.
ఎస్పెషల్లీ యూత్ కాబట్టి రెండు అవసరమే. ఎందుకంటే ఇండివిజువల్ గా మన యొక్క క్యారెక్టర్, మన యొక్క సాధన, మనము భగవంతునితో కనెక్టివిటీ అనేది ఎంత ఇంపార్టెంటో సామూహిక కార్యక్రమాల ద్వారా కూడా భగవంతుని చూడడము. ఎందుకోసం మరి సేవలు ఇచ్చారు స్వామి? చాలాసార్లు అన్నాడు, సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి. ఏంటి సేవ? ఎందుకోసం సేవ చేశాడు? ఎందుకోసం సేవ చేయమన్నాడు స్వామి అంటే, అరే బంగారు, నీలో నేను భగవంతుని ఉన్నాను, అది నువ్వు తెలుసుకో. ఏది ద్వారా? నీ పర్సనల్ సాధన ద్వారా. ఎదుటి వ్యక్తిలో కూడా నేనున్నాను, అది నీ తెలుసుకో. ఏ విధంగా? సేవ ద్వారా. ఒక తల్లికి చీర ఇస్తున్నప్పుడు ఆ తల్లిలో సత్యసాయి బాబా కనిపించే విధంగా మనం ఆ భావంతో చేస్తే అప్పుడు అమ్మవారిలో స్వామి చూస్తే అదే మహాలక్ష్మి అమ్మవారు. అది అంతేగాని ఇలా చీర ఇచ్చేసి ఇలా ఒక స్టిల్ తీసి వెళ్ళిపోయి జరగండి సారా, ఇది కోసం సత్యసాయి సేవా సంస్థలు కాదు. మనం ఒక సేవ చేస్తున్నప్పుడు, ఒక అమృత కలశం ఇస్తున్నప్పుడు, ఒక పాదరక్షలు ఇస్తున్నప్పుడు, ఒక చీర ఇస్తున్నప్పుడు, ఏది లేకపోయినా సాయిరామ్ అమ్మ, సాయిరామ్ అక్క, సాయిరామ్ అంటూ ఆ ప్రేమ పూర్వకంగా సాయిరామ్ చెప్పారు. సాయిరామ్ 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 సాయిరామ్. ఈ సాయిరామ్ అనే పదాన్ని కూడా ఆ ప్రేమ పూర్వకంగా చిరునవ్వుతో హృదయపూర్వకంగా చేస్తే అది భగవంతునికి చెందుతుంది. ఆ విధంగా చేయడం కోసం భగవంతుడు తను వడ్డించాడు, తను వివిధ సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యాడు, తను ఏ విధంగా చేయాలో నేర్పించాడు, చూపించాడు, చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించాడు. అలాంటి భగవంతుడు చెప్పిన దాన్ని మనం ఆచరించడానికి కోసమే ఈ సాధన అనేది అవసరం. ఈ సాధన ద్వారా ఏమవుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? మనకే లాభం జరుగుతుంది. ఏమైద్దాం? మన అమ్మ ఇంతకుముందు చూపించినట్టుగా మనం విలువలతో ఉంటే మన అమ్మ నాన్నను బాగా చూసుకుంటాం, మన భార్యను బాగా చూసుకుంటాం, మన పిల్లలను బాగా చూసుకుంటాం, దుర్వ్యసనాలకు దూరంగా ఉంటాం. అయితే స్వామి మరి ఇవన్నీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితమే అవతార ప్రకటన చేశాడు, కార్యక్రమాల రూపకల్పన చేశాడు. 50-60 సంవత్సరాల క్రితం కంటే వీటి అవసరం ఇప్పుడే ఎక్కువ ఉంది. ఎందుకు? దీనికంటే మంచి రక్షణ సత్యసాయి సేవా సంస్థల్లో ఉండడం కంటే మంచి రక్షణ వేరే ఎక్కడ లేదు. ప్రపంచమంతా అశాంతి, కోపాలు, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటితో నిండిపోయి ఉన్నది. మరి అవన్నిటికీ వ్యతిరేకంగా ప్రేమ, దయ, శాంతి అని ఏవైనా ఎక్కడైనా ఉన్నాయంటే అవి సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నాయి. అంటే మనం సత్యసాయి సేవా సంస్థల్లో ఉంటే ప్రేమను పంచుకోవచ్చు, మనం సత్యసాయి సేవా సంస్థల్లో ఉంటే దయను చూపవచ్చు, మనం సత్యసాయి సేవా సంస్థల్లో ఉంటే సేవ చేయవచ్చు. మరి సామూహికంగా ఎందుకు చేయాలి? సాయిరామ్ నాకు మందిరంకి వస్తే ఆయన అట్లా అంటున్నాడు, ఆ అక్క ఇట్లా అంటుంది, నేను నా ఇంట్లో స్వామి లేడా, మా ఇంట్లో స్వామి ఉన్నాడు, మా ఇంట్లో స్వామి హాయిగా బ్రహ్మాండంగా చేసేసుకుంటాను అని అంటారు. అక్కడ ఉన్నాడు స్వామి, అక్కడ చేస్తే ఫలమే. కానీ ఇక్కడ చేస్తే ఏం ఫలం అంటే, మనందరికీ చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, A+B హోల్ స్క్వేర్ సూత్రం ఏంటిదండి? A² B² + 2AB. ఏ అనే వ్యక్తి ఇంటి దగ్గర తను సాధన చేస్తే A² లాభం, బి అనే వ్యక్తి ఇంటి దగ్గర సాధన చేస్తే B² లాభం. AB ఇద్దరు కలిసి చేస్తే A+B హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది వాల్యూ? A² కు A² వచ్చింది, B² కు B² వచ్చింది, ఎక్స్ట్రా ఏమొచ్చింది? 2AB వచ్చింది. ఆ 2AB అనేది భగవంతుడు మనకి ఇస్తారన్నమాట. అంటే సామూహిక కార్యక్రమాలు చేస్తే, సామూహిక కార్యక్రమాలు పాల్గొంటే, నువ్వు ఇంటికాడ చేస్తే A², ఇక్కడ చేస్తే +AB వస్తుంది. మరి ఇద్దరు చేస్తేనే AB వచ్చింది. A+B+C హోల్ స్క్వేర్, A² + B² + C² + 2 అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఇంత మంది కలిసి మనం భజనలో కూర్చొని భగవంతుని నామస్మరణ చేస్తే ఒకరికి సీరియల్ గుర్తుకు రావచ్చు, ఒకరికి చీర గుర్తుకు రావచ్చు, ఒకరికి డ్రెస్ గుర్తుకు రావచ్చు, ఒకరికి కష్టాలు గుర్తుకు రావచ్చు. కానీ 100 మందిలో ఒక్కడు భగవంతునితో కనెక్ట్ అయితే ఆ ఫలం మనకు వచ్చేస్తుంది. అందుకని మనం భజనకు రావాలి. భజనకు రావడం ద్వారా సత్యసాయి సేవా సంస్థలు అనేది పేరుకు సేవా సంస్థనే, కానీ అది ఆధ్యాత్మికమనేటువంటి పునాది కలిగినటువంటి సేవా సంస్థ. ఆధ్యాత్మిక లేనిది సత్యసాయి సేవా సంస్థలు లేవు. మనం ఏ కార్యక్రమం చేసినా ఏం చేస్తాం? ఓ మన స్వామికి
సంకల్పించుకునే చేస్తాం. ఆ ఆధ్యాత్మికమే మన పునాది. ఆధ్యాత్మిక లేని 100, 1000 ఇచ్చాం, 1000 ఇచ్చాం, 5000 ఇచ్చాం, 3000 ఇచ్చాం, అవన్నీ వేస్ట్. ఆధ్యాత్మికతో కూడి ఒకటి సేవ చేయండి, అది భగవంతుడి ఇష్టం. చాలా మంది హైదరాబాద్ యూత్ అందరం కలిసి ఒకసారి స్వామి దగ్గరికి వెళ్తే, స్వామి ఒక టీం వెళ్ళి 100 గ్రామాల్లో సేవ చేసాము స్వామి, 100 గ్రామాల్లో సేవ చేసేసాం స్వామి, 100 టీమ్స్ గా వెళ్ళాము స్వామి అని ఒకరు వెళ్తే, 100 మంది కలిసి ఒకే ఊర్లో స్వామి చేసామంటే స్వామి ఆ 100 మంది కలిసి ఒకే ఊర్లో చేసినటువంటి స్వామిని ఆ టీం అందరినీ ఆశీర్వదించాడు, 100 సేవలు చేసి వచ్చినటువంటి టీంని పక్కన పెట్టాడు. అంటే స్వామికి ఏంటి, తల్లి ఎట్లయితే పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటుందో, స్వామివారు కూడా అందరూ కలిసి ఉండి సేవలు చేస్తే భగవంతుడు సంతోషపడతాడు. మరి ఆ కలిసి ఉండడం చాలా కష్టమైనది, కానీ ఇష్టం చేసుకుంటే ఫలితం ఉంటది. ఆ కష్టాన్ని కష్టంగానే భావిస్తే మనం ఎన్ని రోజులు భజనకు వచ్చినా లాభం లేదు. దాన్ని ఇష్టంగా మార్చుకుంటే, రాయి భగవంతుని పాదం ఒక్కసారి తాకతే ఏమైంది, రాతి నాతిగా మారింది. ఒక్కరోజు భగవంతుని ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతే ఇక జీవితం మళ్ళీ జీవనమే లేదు. ఆ విధంగా ఆ ఫ్రీక్వెన్సీ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. భగవంతునితో ప్రేమగా మాట్లాడాలి. ఇండివిజువల్ గా ప్రతిరోజు భగవంతునిగా భావించొద్దు, భగవంతుని ఒక స్నేహితునిగా భావించాలి. స్వామి ఈ రోజు పాలకూర పప్పుతో అన్నం తిన్నాను స్వామి, బాగుంది స్వామి. స్వామి ఈ రోజు టమాటా పప్పు మా ఆవిడ వండింది, కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది స్వామి, ఈ రోజు అంతా ఉప్పుగా ఉంది స్వామి. ఏంటి ఇదే సాధన, భగవంతునితో ఉండడమే సాధన, భగవంతుని గురించి ఆలోచించడమే సాధన, భగవంతుడు చెప్పిన పనులు చేయడమే సాధన. స్వామి ఏమన్నాడు, ప్రపంచానికి ఒకే ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఏదో ఆ వాక్యం, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఈ లవ్ ఆల్ ప్రేమించడము. ప్రేమించడము అంటే ఆ ప్రేమ అనడానికి నిజమైన అర్థము ఎవరు? నిజమైన ప్రేమ అంటే, ప్రేమికులు అంటే ఏదో హార్మోన్స్ బేస్డ్ వచ్చేటువంటి ప్రేమికులు కాదు. ప్రేమ అంటే ఏది ప్రేమ? నిజమైన ప్రేమ ఎవరిది? తల్లి ప్రేమ నిజమైనది. నువ్వు ఎట్లాంటి వాడువో తెలియదు, తెల్లగుంటావో తెలియదు, నల్లగుంటావో తెలియదు, పొట్టిగుంటావో తెలియదు, పొడుగుంటావో తెలియదు, లావుగా ఉంటావో తెలియదు, నీ కాళ్ళు చేతులు ఎట్లా ఉంటాయో తెలియదు. నీ రూపం తెలియక ముందే నిన్ను అమితంగా ప్రేమించే తల్లి తన గర్భంలో ఉంచుకొని నిన్ను అమితంగా ప్రేమించే జీవి ఏదైనా ఉంది, అది తల్లి, మహాతల్లి, మన యొక్క జన్మనిచ్చిన తల్లి. నేను చూడకముందే నిన్ను ప్రేమిస్తుంది. మిగతా ప్రేమలన్నీ చూసి ప్రేమించే ప్రేమలు, భార్య, భర్త, ప్రేమికులు, కొడుకు, కానీ ఆ తల్లి ప్రేమ మనల్ని చూడకముందే, మన పేరు లేక ముందుకే, మన రూపు లేక ముందుకే మనల్ని ప్రేమించే ప్రేమ ఆ తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమను మనం అందుకొని ఆ తల్లి ప్రేమను మళ్ళీ మనం పంచాలి. తల్లి ఏం కోరుకుంటది? మంచిగా ఉండడం కోరుకుంటది. నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించడం కంటే నువ్వు విలువలతో ఉంటే సంతోషపడుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటే సంతోషపడుతుంది. మరి మనము ప్రపంచ వ్యాప్తంగా బయట ఉండేటువంటి సమాజం అంతా రోజు రోజుకు నానా అవస్థలతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం సత్యసాయి సేవా సంస్థలకు వస్తే మనకున్నటువంటి ఎబిలిటీ ఆధారంగా, మనకున్నటువంటి స్కిల్ ఆధారంగా ఎన్నెన్నో సేవలను మనం చేయొచ్చు. ఖమ్మంలో ఎన్ని సేవలు జరుగుతున్నాయి. ఒక వృద్ధాశ్రమ సేవ జరుగుతుంది, హాస్పిటల్లో మెడికల్ సేవ జరుగుతుంది, హాస్పిటల్లో నిత్యాన్నదానం జరుగుతుంది, ఇక్కడ భజనలు జరుగుతున్నాయి, నగర సంగీత జరుగుతుంది, వేద పాఠశాల జరుగుతుంది. అంటే ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులో ఏ యాక్టివిటీస్ లో పాల్గొన్నా భగవంతుని చేరవచ్చు, ఏ యాక్టివిటీలో పాల్గొన్నా భగవంతుని చేరవచ్చు. బాల వికాస్ క్లాసులు చెప్తావా? మంచిగా పిల్లలతో హాయిగా మాట్లాడుకుంటూ బాల వికాస్ క్లాస్ చెప్పు. మరి బాల వికాస్ క్లాస్ చెప్పాలంటే ఒకప్పుడు బాల వికాస్ గురువులు ఏది చెప్పినా పిల్లలు వినేవాళ్ళు. ఏది చెప్పినా గురువు చాలా ఈజీ టాస్క్ ఉండేది. ఒక 10 సంవత్సరాల క్రితం గురువు ఏది చెప్తే సాయిరామ్, అదే అక్క, అలాగే ఆంటీ, అలాగే అంకుల్ అనేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు చిచ్చర పిడుగులు. ఇప్పుడు ఏం చేస్తారు? అక్క ఇది అంటే, అక్క నువ్వు అన్నం తినేటప్పుడు బ్రహ్మార్పణ చదివా కదా, నువ్వు ఇప్పుడే ప్రసాదం పెట్టాక టక్క నోట్లు పెట్టేస్తున్నావు కదా అక్క, నువ్వు బ్రహ్మార్పణ చదవలేదు అక్క అంటారు. అప్పుడు అంతకుముందు గురువుని అలా ప్రశ్నించలే. అంటే ఇప్పుడు ఉండే పిల్లలు ఏంటిది? నువ్వు ఏం మాట్లాడుతున్నావో చూస్తున్నారు, ఏ చేస్తున్నావో చూస్తున్నారు. చేసేది మాట్లాడేది రెండు ఒకటైతే వాడు నీ హృదయంలో పెట్టుకుంటాడు. కానీ ఇదొకటి అదొకటి అయితే వాడు టీవీ, మొబైల్ ఫోన్కి వెళ్ళిపోతాడు. అక్క ఇక చాలు, మస్తు కనబడుతుంది ఫోన్లో, టీవీలో, అక్కడ వినుకుంటూ పోతా ఉంటాడు. ప్రేమను కురిపించేటువంటి వ్యవస్థ భగవంతుడు ఎప్పుడో బాల వికాసం ప్రారంభించాడు.
తల్లి తండ్రి ఇప్పటి యొక్క స్పీడ్ యుగంలో తల్లి పని చేయాల్సి వస్తుంది, తండ్రి పని చేయాల్సి వస్తుంది. ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇద్దరు అటువైపు వెళ్ళిపోతున్నారు, ఆఫీస్లో టైం వేస్తున్నారు, వచ్చేసరికి పిల్లలు చదువులు. ఆ పిల్లలలో ఇప్పుడు మనందరం కోరుకునేటువంటిది మార్క్స్, ర్యాంకులు, ఐఐటీలు, అమెరికాకి వెళ్ళిపోవాలి, డాలర్లు సంపాదించాలి. ఈ యొక్క ట్రెండ్ నడుస్తున్నటువంటి ఈ టైంలో నిజంగా పిల్లలతోటి సమయాన్ని వెచ్చించేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. పొద్దంతా ఆఫీసు, సాయంత్రం రాగానే ఇంట్లో పని, టీవీలో సీరియళ్ళు, అన్నిటికంటే పెద్ద భూతం మనతో పాటే ఉండేటువంటి 24 గంటల పాటు ఉండేటువంటి ఒక పెద్ద భూతాన్ని మనం పట్టుకొని రోజు తిరుగుతున్నాం, సెల్ ఫోన్. అది రాగానే అందులో చాలా 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 మంచి మంచి రీల్స్, యూట్యూబ్లు అవన్నీ చూసుకుంటూ నిజంగా పిల్లలతో ఇంతకుముందు సోదరుతో మాట్లాడుకుంటూ మొబైల్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ ఈజీ అయింది, కానీ కనెక్షన్ తగ్గింది. కమ్యూనికేషన్ ఈజీ, ఎక్కడున్నావు ఇక్కడున్నా, కానీ కనెక్షన్ పోయింది. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం గ్రామ సేవకు వెళ్తే అందరం కలిసి అమ్మ ఈ రోజు వెళ్తున్నాను, మేము కరీంనగర్లో ఉన్నప్పుడు 98, 99, 2000 ఆ ప్రాంతంలో గ్రామ సేవలకు వెళ్తూ ఉన్నప్పుడు శనివారం రోజు చెప్పి శనివారం రోజు నాడు హాయిగా ఓ హెచ్ఆర్లో 50-60 మంది ఐటమ్స్ అన్ని పెట్టుకొని శనివారం వెళ్ళిపోయామంటే శనివారం రాత్రి ఆ విలేజ్ లో వెళ్ళి పడుకొని ఆదివారం అంతా కార్యక్రమాలు తీసుకొని ఏ ఆదివారం రాత్రి మళ్ళీ 11-12కి బయలుదేరితే మళ్ళీ సోమవారం పొద్దున వచ్చేంత వరకు అందరికి ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఇంట్లో అందరికి ఎక్కడున్నాడు, పలానా కార్యక్రమంకి వెళ్ళాడు అని. అంటే మన మనసు, హృదయము, శరీరం అంతా అదే గ్రామంలో ఉండేది. అప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునేవారు, ఎవరి కష్టం నష్టం చూసేవారు, మంచి ప్రేమను పంచేవాళ్ళు. అంకుల్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న అందరితో కలిసి అందరిలా అరే ఇదేలా సాధ్యం, ఈయన ఇంత గొప్పోడు కదా, ఇంత ఫేమస్ పర్సనాలిటీ కదా, ఈయన ఏంది హాయిగా ఇలా కూర్చుంటున్నాడు. ఇంకా కొంతమంది అంకుల్స్ అయితే ఆ శారీరక శ్రమ చేసి 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 వస్తే ఆ కాళ్ళు వచ్చేవాళ్ళు, అరే వీడు ఈరోజు చాలా పని చేశారని, అరే నీళ్ళు ఇచ్చేవాళ్ళు, భోజనం తినిపించేవాళ్ళు. అది కదా స్వామి నేర్పించినటువంటి ప్రేమ. మరి ఇప్పుడేమైపోయింది, ఇద్దరం కనెక్షన్ పెంచుకుంటామని సేవకి వెళ్తే టక్కని హాయిగా మనసు విప్పి మాట్లాడుకుంటే టన్ హలో, నీ ఫ్రీక్వెన్సీకి ఇతని వ్యక్తి ఫ్రీక్వెన్సీ కలిసే సంబంధమే లేదు. ఎందుకంటే ఇలా కనెక్షన్ ఇట్లా అయ్యే సమయానికి ఇతని ఫోన్ అన్న మోగుతుంది, ఇతని ఫోన్ అన్న మోగుతుంది, లేదంటే మధ్యలోని ఫోన్ మోగుతుంది, అక్కడికి ఆ ఫ్రీక్వెన్సీ కట్. అంటే కమ్యూనికేషన్ ఈజీ అయింది, కనెక్షన్ తగ్గింది. మన ఇంట్లో కూడా పిల్లలతో పాటు ప్రేమగా చెప్తాడు, అమ్మా నాకు ఈ రోజు స్కూల్లో మా క్లాస్ టీచర్ చాలా మెచ్చుకుందని ఇలా చెప్పే లోపల టక్కని ఫోన్ వస్తుంది, అక్క చెప్పు, అరే కొంచెం బాగు అని చెప్పేసి నీ అక్కతో మాట్లాడతాడు. ఏమైంది, వాని హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఫీలింగ్ నీతో పంచుకుంటామంటే నువ్వు సమయం ఇచ్చే పరిస్థితులు లేవు. మరి ఆ ఫీలింగ్ను, ఆ ప్రేమను పంచుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకునే విధంగా చేయాలంటే బాల వికాస్ గురువు. ఒక ఊర్లో ఏమైంది, తన బాధను, తన సంతోషాన్ని పంచుకోవాలంటే ఎలాగో అమ్మ బిజీ కదా, ఆంటీ ఉంటుందిలే అని చెప్పేసి ఆడు హృదయంలో ఏదైతే స్కూల్లో చెప్పుకోవాలో అమ్మ ఇక్కడ ఫోన్ అని చెప్పేసి అంటే డైరెక్ట్ అక్కడ వదిలేసి డైరెక్ట్ ఆంటీ దగ్గర వచ్చి, ఆంటీ నన్ను ఈ రోజు గ్రూప్ లీడర్ చేశారు, క్లాస్ లీడర్ చేశారు, రేపటి నుంచి నన్నే చూసుకోమన్నారు, నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది, మీరు బాల వికాస్ క్లాస్ లో చెప్పారు కదా ఈ విధంగా ఉండమని నేను అదే విధంగా ఉన్నాను ఆంటీ, ఈ రోజు నేను లీడర్ అయ్యాను అని చెప్పేసి తన పంచుకుంటే ఆ బాల వికాస్ లీడర్ ఆలింగనం చేసుకుని ఒక చాక్లెట్ ఇచ్చి నువ్వు ఎప్పుడు ఇలా లీడర్ కావాలి నాన్న అని చెప్పేస్తే ఆ పిల్లవాడు పెద్ద ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా తయారయ్యాడు. అంటే ఆ బాల వికాస్ గురు ఎంత ప్రేమ అని చూపించింది చూడండి. అంటే అట్లాంటి ప్రేమ చూపేటువంటిది బాల వికాస్ గురువుల్లో ఉంటుంది. ఆ బాల వికాస్ విద్యను అందించడంలో, ఆ మానవత విలువలను అందించడంలో నువ్వు శ్లోకాలు ఎన్ని నేర్పించడమా, నువ్వు ఎన్ని కథలు నేర్పించడమా, ఎన్ని పద్యసూక్తులు నేర్పించడమా ఈ కౌంట్ కాదు. నువ్వు ఆ పిల్లవాడితో ఎంత కనెక్షన్ అవుతున్నావు, ఎంత పిల్లవాడి నిన్ను ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా అక్క నీతో చెప్పుకోవాలి అని ఎప్పుడైతే భావం ఉందో అప్పుడు నువ్వు గ్రేట్ టీచర్ అన్నమాట. ఆ భావాన్ని మనం క్రియేట్ చేసుకునే విధంగా బాల వికాస్ కార్యక్రమాలు చేసుకోవడము, అదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకోవడము. సేవలో దయచేసి భగవంతుడు ఉన్నాడనే ఫీలింగ్, భగవంతునికి ఇస్తున్నామనే ఫీలింగ్, భగవంతుడు అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఆ భగవంతుని ఆ కళ్ళల్లో చూసేటువంటి భావనను మనం పెంచుకోవాలి. ఈ విధంగా సేవలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ భజన, నిజంగా ఆ భజనల ఎంత ఆనందం ఉంటుందండి. సత్యసాయి సేవా సంస్థల భజనలు నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా హాయిగా ఉండేటువంటి మధురమైన భజనలు ఎక్కడనే ఉన్నాయంటే అది సత్యసాయి సేవా సంస్థల భజనలు ఉంటాయి.
పండితుడు, పామరుడు, చదివచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు, మ్యూజిక్ తెలియని వాళ్ళు, ఎవరైనా వచ్చి కూర్చొని ఇలా ఒక్కసారి కూర్చుంటే హాయిగా ఆ భజనను ఎంజాయ్ చేసుకోవచ్చు. 4 లైన్లు ఉండే భజన, అందరికీ అనొచ్చే భజన, హాయిగా ఉండే భజన. ఆ భజన చేస్తూ ఉంటే, ఆ చప్పట్లు కొడుతూ ఉంటే ఆరోగ్యం ఏ చేయాల్సిన అవసరం లేదండి. భజనకు వచ్చి గంట సేపు కూర్చుంటే, యోగా మాస్టర్కి వెళ్ళానండి, యోగా చేశాను, న్యూట్రిషన్ ఫుడ్ వాడుతున్నాను, ఒక 1 అవర్ చేయమన్నా డాక్టర్, ఏ న్యూట్రిషన్ ఫుడ్ అక్కర్లేదండి, ఏ యోగా చేయాల్సిన అక్కర్లేదండి. గంట సేపు ఓంకారానికి వచ్చి హారతి వరకు భజనలో కూర్చుండండి. ఎంత ఆరోగ్యం వస్తుందంటే, మన భజనలు హై పిచ్ భజనలు ఉంటాయి, లో పిచ్ భజనలు ఉంటాయి, ప్రాణాయామం జరిగిపోతుంది, నీకు తెలియకుండానే ప్రాణాయామం జరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ అన్ని హాయిగా అయిపోతున్నాయి. ఫోన్ తీసి గంట సేపు పక్కన పెడితే మైండ్ ప్రశాంతం అయిపోతుంది. అందులో భగవంతుని కనెక్ట్ అయితే ఆ రామా అన్నప్పుడు ఆ రాముడు రూపం మన కళ్ళ ముందుకు వస్తే, ఎవరు రాముడు? నీ రాముడే. ఎందుకంటే పక్కన రాముడు వేరు, నీ రాముడు వేరు. నీ రాముడు నీకు నచ్చిన రాముడు, నీ డ్రెస్ రాముడు, నీ కలర్ రాముడు, నువ్వు అనుకున్న రాముడు నీకుంటాడు. ఇక్కడ ఫోటోలో ఉండే ఒక రాముడు ఉంటాడు, ఆ రాముని కంటే నువ్వు అనుకున్న రాముడు నీకు అందంగా కనిపిస్తాడు, నువ్వు అనుకున్న కృష్ణుడు నీకు అందంగా కనిపిస్తాడు, నువ్వు అనుకున్న సత్యసాయిబాబా నీకు అందంగా కనిపిస్తాడు. ఆ నీ భావనతో భగవంతుని కనెక్ట్ చేస్తే, అందరు కలిసి భగవంతుని నామస్మరణ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆనందానికి ఆనందము. వారానికి ఒక్క రోజు భజన వచ్చినా మిగతా వారం రోజులన్నీ కూడా మన జీవనానికి హాయిగా కొనసాగించే ఎనర్జీని ఆ ఒక్క గంట సేపు భజన ఇస్తుంది. సోదరులారా, తప్పనిసరిగా మనందరం భజనకు రావడం అనేది తప్పనిసరి చేసుకుందాం. ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినా భజన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అది మన యొక్క బేస్. భజనలో ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ పిల్లలకు నేర్పాలి. యూత్ అందరూ కూడా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడము, భజనలో పాడడము, చిన్న పిల్లలందరూ చాలా చక్కగా ఫ్రీగా తిప్పుతున్నారు, అలాంటి పిల్లలందరికీ నేర్పించడము, ఇట్లా భజన, బాలయిక సేవా కార్యక్రమాల ద్వారా భగవంతునితో మనం ఉండడం ఉంటే ఏం చేస్తాడు భగవంతుడు? తల్లి ఏం చేస్తుంది? ఉన్నత నుంచి ఉన్నత స్థితికి ఎట్లయితే తెలుస్తుందో భగవంతుడు, మనం ఏది కోరాల్సిన అవసరం లేదు, ఏది అడగాల్సిన అవసరం లేదు. తల్లి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడుగుతామా? తల్లే చేస్తుంది. అరే వీనికి బెండకాయ కర్రీ అంటే ఇష్టం, వీనికి పాలకూర పప్పు అంటే ఇష్టం, వీనికి ఆలుగడ్డ టమాటా అంటే ఇష్టం అని చెప్పేసి తల్లి ఎట్లయితే ఇష్టాన్ని చేస్తుందో, అలాగే మన 1000 తల్లుల ప్రేమ ఉన్న అమ్మ కూడా వీనికి ఇది ఇష్టము, వీడు ఇది కోరుకున్నాడు, ఎప్పుడో నువ్వు మనసులో కోరుకొని ఉంటావు, నేను ఈ కారు కొనుక్కుంటే బాగుండు అని ఎప్పుడో కోరుకున్నది అది స్వామి వింటాడు. అరే నా కొడుకు కోరుకున్నాడు, వీనికి కారు ఇయ్యాలి, అప్పుడే ఇయ్యడు, కానీ ఇచ్చుడు మాత్రం పక్క. ఆ ఇచ్చేదాకా మనం ఆగాలి, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇవ్వడం మాత్రం పక్క. సాయిరామ్, నీళ్లు పడుతున్నాయి, బోరేస్తున్నాము, కొద్దిసేపు వేసాం, రాలేదు నీళ్లు, మళ్ళీ ఒక దగ్గర వేసాం, రాలేదు, మళ్ళీ ఒక దగ్గర వేసాం. ఇట్లా 10 దగ్గర కాదు, నువ్వు 100 దగ్గర వేసినా రాదు. ఒకటే దగ్గర నీళ్ళు వచ్చేంత వరకు వేయి, ఆ ఓపిక బట్టి నీళ్లు రావడం పక్క. అట్నే ఒకటే భగవంతుడు సత్యసాయి బాబా, ఇచ్చేవాడివి నువ్వే, నన్ను చూసుకునేవాడి నువ్వే అని నమ్మి కొలిస్తే చాలు. ఈ దేవుడు, ఆ దేవుడు, ఏ దేవుడైనా ఆయనే. ఎందుకు? సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతడు రామభక్తునికి రామునిగా కనిపించాడు, ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్. కృష్ణ భక్తునికి కృష్ణునిగా కనిపించాడు, అమ్మవారి రూపంలో కనిపించాడు, సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించాడు. ఏ రూపాన్ని భగవంతుడు కోరితే ఆ రూపంలో కనిపించిన భగవంతుడు. ఇంకే రూపం కావాలి? ఆ రూపం ఈ జీవితానికి చాలు. ఆ రూపాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని భగవంతుని సేవలో పాల్గొందాం. ఇంతకుముందు సోదరులు మంచి సామాజిక స్పృహతో ఉన్నటువంటి కార్యక్రమాలు చేశారు. నిజంగా మనం సమాజానికి తప్పనిసరిగా కొన్ని అంశాలను ఇవ్వాల్సి ఉన్నది. ఒకటి, ఫస్ట్ మనందరం కూడా సత్యసాయి భక్తులుగా అనేకంటే ఒక మనిషిగా ఫస్ట్ మన అమ్మా నాన్నను చూసుకోవడం అనేది మన యొక్క ఫండమెంటల్ డ్యూటీ. అమ్మా నాన్న చక్కగా చూసుకుందాం, అమ్మతో ప్రేమగా మాట్లాడదాం, నాన్నతో ప్రేమగా మాట్లాడదాం, అత్తమామలో అమ్మా నాన్నని చూసుకుందాం, ఇటు అత్తమామలో కూడా అమ్మా నాన్నని చూసుకుందాం. సోదరులారా, ఒక దిక్కే అత్తమామ కాదు, ఇటైనా ఇద్దరు అమ్మా నాన్నలు ఉన్నట్టు, ఇటువైపు అమ్మా నాన్నే, ఇటువైపు అమ్మా నాన్ననే, రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే మన జీవితం సహాయంగా ఉంటుంది. ఇంకోటి సోదరులారా, భజనకు రావడంతో లాభం ఏంటి తెలుసా? నువ్వు ఒక్కని వస్తే లాభం లేదు, ఇద్దరు వస్తే ఇంకా లాభం. ఎందుకు? నువ్వు ఒక్కనివి హృదయం ప్రేమగా మారిపోయి నెమ్మదిస్తాం. అంటే మనం ఎంత స్పిరిచువల్గా వెళ్తే ఎవరు ఎన్ని తిట్టినా ఏమనిపించదు, అంటే ఆ సాధనలోకి వెళ్ళిపోతాం. మరి ఇద్దరు వచ్చిర్రు అనుకో,
అసలు లొల్లే ఉండదు. ఎందుకంటే అయ్యో మా ఇంట్లో స్వామి ఉన్నాడు, నేను మా ఆయనని ఏమంటే ఎట్లా ఉంటుంది, కానీ స్వామి ఉన్నాడు. అబ్బో మా ఆవిడని ఏమనద్దు, మా ఆవిడలో స్వామి ఉన్నాడు. అప్పుడు ఎవరికి లాభం జరుగుతుందండి? ఇద్దరు కలిసి మెలిసి హాయిగా జీవనాన్ని కొనసాగించవచ్చు. అతనిలో స్వామి ఉన్నాడు, ఇతనిలో. లొల్లు ఎక్కడ ఉంటది, గొడవ ఎక్కడ ఉంటది? ఏమి గొడవ లేవు. పక్కింటి వాళ్ళు అంటారు, అరే వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏ గిన్నెల సౌండ్ ఇన్ రాదు, ఏ అరుపుల సౌండ్ ఇన్ రాదు, ఇలా హాయిగా ఉన్నారు, ఏంటి కారణం? సత్యసాయి సేవా సంస్థలకు వెళ్తున్నారండి వాళ్ళు, అందుకనే భజనకి వెళ్తున్నారు అని. అప్పుడు మీరు చెప్పచ్చు, మీరు భజనకు రండి అక్కయ్య, మీ ఇంట్లో కూడా గొడవలు ఏమి ఉండవు అని చెప్తారు. కాబట్టి అలా మన అందరం కలిసి స్వామి సేవలో పాల్గొనాలని ముందుగా, మొన్న కూడా ఒకసారి సందర్భంలో చెప్పాను, ఈ 4 అంశాలను మనం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. అంటే అమ్మ, అమ్మ నాన్నను ప్రేమగా చూసుకుందాం, విలువైన సమయంగా చూసుకుందాం. సోదరులారా, నేను వెళ్ళానండి, మా ఊరికి వెళ్ళాను, అమ్మని కలవడానికి వెళ్ళాను. వెళ్ళిన గంటలో 45 నిమిషాలు నువ్వు ఫోన్లతో ఉండి, 10 నిమిషాలు గీతా ఫ్రెండ్స్ తో మాట్లాడి, 5 నిమిషాలు అమ్మ నీకేం కావాలి, టమాటా కావాలి అని కదా, ఆ పప్పు చక్కెర ఇచ్చేసిన, అమ్మ రైట్ వెళ్ళిపో. ఇది కాదండి. వెళ్ళిన గంటలో అమ్మతోటి మాక్సిమం టైం స్పెండ్ చేయండి, అమ్మ నాన్నతో కలిసి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఉన్న పరిస్థితులలో వాళ్ళ జీవనం కోసం ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉండి తన జీవనాన్ని కొనసాగించలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళకి జీవితం కష్టంగా ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో అమ్మా నాన్నతో విలువైన సమయాన్ని మనందరం కేటాయించుదాం. అమ్మా నాన్నతో విలువంగా ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకంటే అమ్మలో కూడా మన స్వామి ఉన్నాడు కాబట్టి, అమ్మతో ప్రేమగా మాట్లాడితే స్వామి కూడా మనల్ని అందరినీ కూడా సంతోషపెడతారు. సో అమ్మను ప్రేమతో ఉందాం, నాన్నతో ప్రేమగా ఉందాం. రెండవది అంటే ఆరోగ్యం. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా, ఎంతో మంది మనల్ని వదిలి వెళ్ళిపోయినా, మనం ఇక్కడ ఇంకా ఉన్నామంటే కారణం ఎవరండి? భగవంతుడు కదా, భగవంతుడే కదా. ఎంతో మంది మున్నూరు రోడ్డు పైన వచ్చాము, మొన్న 300 వరదలు వచ్చాయి, ఎంతో మంది పాపం ఇబ్బంది పడ్డారు కదా. మరి ఇబ్బంది లేకుండా చేసింది ఎవరయ్యా? మన స్వామి కదా. ఎంతో మంది రోడ్డు పైన వెళ్తున్నారు, వాళ్ళ కారు యాక్సిడెంట్ అయింది, అదే రోడ్డు పైన నేను వచ్చాను, కానీ నా కారు హాయిగా వచ్చింది. ఎవరయ్యా కారణం? భగవంతుడు కదా. అంటే క్షణక్షణం మనల్ని ఉంటూ కాపాడుతూ వచ్చినటువంటి భగవంతుడు. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు చెప్పేది ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండడం అంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోవడం, భజనలకు రావడం, ప్రేమపూర్వకంగా ఉండడం, టెన్షన్ తీసుకోకుండా ఉండడం, ఇవి చేయాలి. నెక్స్ట్ అదే విధంగా అంటే ఇవ్వడం, ఉన్నదాన్ని ఇవ్వడం. సాయిరామ్ నాకు ఏమీ లేదనేటువంటిది, ప్రతి జీవికి ఏదో ఒక గొప్పతనాన్ని ఇచ్చి సృష్టించిన వాడు భగవంతుడు. పువ్వుకు ఒక రంగు ఉంటుంది, పువ్వుకు ఒక విలువ ఉంటుంది. అదే విధంగా మన జీవితానికి కూడా ఒక విలువ ఉంటుంది. నీ దగ్గర మాట్లాడే స్కిల్ ఉండొచ్చు, నీ దగ్గర పాట పాడే స్కిల్ ఉండొచ్చు, నీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే స్కిల్ ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు పెట్టే స్కిల్ ఉండొచ్చు, లేదా నీ దగ్గర క్లీనింగ్ చేసే స్కిల్ ఉండొచ్చు, నీ దగ్గర పువ్వులు తెంపి స్వామికి మాల వేసి ఆనందపరిచేటువంటి స్కిల్ ఉండొచ్చు. ఏ స్కిల్ నీ దగ్గర ఉన్నా అది భగవంతునికి అర్పించవచ్చు. ఇవ్వడం. నీ దగ్గర చిన్న బీద పిల్లలు ఉన్నారు, నువ్వు మంచి 10th క్లాస్ వరకు హాయిగా చదువుకున్నావు, మ్యాథ్స్ లో ఎక్సలెంట్ గా ఉన్నావు. చిన్న పూరి గుడిసెలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువు సరిగా రావట్లేదు. వెళ్ళి 1 గంట సేపు కూర్చున్నారే, మ్యాథ్స్ ఇంత చిన్నగా నీకు ట్రిక్స్ చెప్తాను పట్టు, ఇది నేర్చుకో అని చెప్పేసి చెప్తే ఆ సబ్జెక్ట్ ఇవ్వడమే. ఇవ్వడం, మనకు ఉన్నదాన్ని ఇవ్వడం అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈశ్వరుడు, ఆ భగవంతునికి సంబంధించినటువంటి కనెక్షన్ నేర్చుకుని ఈ విధంగా మనందరం కూడా మన జీవితాన్ని కొనసాగించాలని. చివరిగా సోదరులారా, యూత్ అందరికీ కొంచెం ఎనర్జైట్ గా ఉంటారు, కొంచెం ఆవేశం ఉంటది, కొన్ని రకాలైనటువంటి పరిస్థితి ఉంటది. సో ఇక్కడ పెద్దవారు, చిన్నవాళ్ళు. తల్లి ఏం చేస్తుందంటే పిల్లవానికి, అరే అక్కడ దీపం ఉంది, ముట్టకు కాలుతుంది అని చెప్తుంది. ఆ పిల్లవాడు ఏం చేస్తారంటే, ఏమో మమ్మీ అంటది, కానీ అప్పుడప్పుడు వాటి వెళ్ళాలని వెళ్తారు, మళ్ళీ ఒక్కసారి అది ఏదో చూడాలనిపిస్తుంది, ఒక్కసారి ముడతాడు. ముట్టినప్పుడు ఏమవుతుంది? కాలుతుంది. కాళ్ళకి ఏమనిపిస్తుంది? ఓ మా మమ్మీ చెప్పింది ఇది ముడితే కాలుతుంది అని, కానీ నేను పొరపాటున ముట్టినా ఇంకోసారి. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? నేను చెప్పిన కదా నాన్న, నీకు చెప్పిన కదా అని చెప్పి తల్లి వెంటనే తల్లి తీసుకొని ఆ కాలిన దగ్గర ఏం చేస్తుంది? బర్ణాలు రాయడమో, నూనె రాయడమో, ఆయింట్మెంట్ పెట్టడమో చేస్తుంది. అట్నే మన ఆర్గనైజేషన్ పెద్దలు కూడా, బాబు ఇట్లా ఉండదు నాయన, ఇలాంటి కార్యక్రమాలు చేయదు, ఇట్లా డిసిప్లిన్గా ఉండాలి, లేకపోతే ఈ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఈ విధమైన కార్యక్రమాలు చేయాలని చెప్తారు. చెప్పినా అప్పుడప్పుడు ఎంగేజ్ కదా, ఏ అంకుల్ మీ కాలంలో నడిచింది, మేము వెళ్తే చాలా చేయగలుగుతాం అంకుల్ అని అప్పుడప్పుడు మనం వెళ్తాం.
వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని కార్యక్రమం డుమ్ అయిపోతుంది. ఆ డుమ్ అయిపోయిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఏం చేయాలి, తల్లి ఏ విధంగా చేసిందో, అరే నేను చెప్పాను కదా నాన్న ఇలా ఉంటది కదా, పర్లేదులే ఇది నీకు అనుభవమే కదా, ఇప్పుడైతే అనుభవం వచ్చిందా, అంకుల్ చాలా అనుభవం వచ్చింది అంకల్, అన్న బాగా అనుభవం వచ్చింది, రైట్ ఇంకోసారి చేయదా, అవన్నిటిని వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని వదిలేసి ఇక్కడ దాకా వస్తున్నటువంటి వాడు ఎన్ని వదిలేసి ఇక్కడికి వస్తున్నాడు. ఆదివారం వస్తే ఎన్ని రకాల ఎంజాయ్మెంట్లు ఉన్నాయి, బయట ఎన్ని రకాల ఎంజాయ్మెంట్లు ఉన్నాయి, ఎన్ని సీరియల్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి, ఎన్ని పార్టీలు ఉన్నాయి, అన్నిటినీ వదిలేసుకొని స్వామి మీద ప్రేమతో ఇక్కడ దాకా వస్తున్నాడు. అతన్ని మరింత ప్రేమతో మనం కాపాడుకుంటే రేపు పొద్దున ఆర్గనైజేషన్ కు రేపు లీడర్ తయారవుతాడు. సత్యసాయి సంస్థలు రేపు ఆ యువత నడిపిస్తుంది. సోదరులారా, మన ఆ ప్రేమను పంచాలి. అదేవిధంగా యూత్ కూడా మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం? వైట్ డ్రెస్ వేసుకొని వస్తున్నామంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం? స్కార్ఫ్ వేసుకొని ఉన్నామంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని రిప్రజెంట్ చేస్తున్నాం. మన క్యారెక్టర్, మన మాట తీరు, మన యొక్క ఆచరణ అది తప్పనిసరిగా ఉండాలి. సాయిరామ్ అన్ని మంచిగా ఉండాలి సంస్థలకు రావడానికి కాదు, అన్ని మంచిగా ఉన్నాక సంస్థ అవసరం లేదు. ఎందుకంటే నువ్వే స్వామి. ఏం మంచిగా లేకపోతేనే ఇళ్ళకి రావాలి. ఇళ్ళకి వచ్చి ఏం చేయాలి? కొద్ది కొద్దిగా రస్ట్ అంతా తీసేసుకుంటే అప్పుడు నువ్వు లోపల ఉన్న నువ్వేంటిదో అది బయటకు వస్తుంది. అందుకోసమే సంస్థలు కాదు. అన్ని మంచిగున్నోడు వచ్చినాక ఇంకేం చేస్తున్నా, అన్ని మంచిగానే ఉన్నాయి. మంచిగున్నోడి కోసం సంస్థ కాదు. ఎందుకు? స్వామి కూడా చాలాసార్లు ఒక వ్యక్తికి తాగుడు అలవాటు ఉంది, చాలా గొప్పటి ఓటి పుట్టపర్తికి వెళ్ళాక హాయిగా 5 రోజులు బ్రహ్మాండంగా ఉండేవాడు. మళ్ళా రాగానే మళ్ళీ మనసు పీకేది. ఇక లాస్ట్కు ఎన్నిసార్లు బంద్ చేద్దాం అనుకున్నా, ఎన్నిసార్లు ఆ అలవాటు నుంచి బయటకు వద్దాం అనుకున్నా వీలు కాలేదు. ఒకసారిగా స్వామిని అడిగాడు డైరెక్ట్, స్వామి నాతో కావలేదు స్వామి, ఇట్లా జరుగుతుందంటే బంగారు ఓకే అని చెప్పేసి 5 కాయిన్స్ సృష్టించి, స్వామి ఇగో ఈ 5 కాయిన్స్ గ్లాసులో వేసుకో, ఈ కాయిన్స్ వేసుకొని ఆ కాయిన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మందు పోసుకో, బ్రహ్మార్పణ అని చెప్పు, తాగు, ఓకేనా? ఇది ఫస్ట్ రోజు. రెండవ రోజు ఒక కాయిన్ తీసే, అప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే 4 కాయిన్లు అయితే అంతవరకే మందు పోసుకో, బ్రహ్మార్పణ అని చెప్పు, తాగు. మళ్ళీ 3వ రోజు ఇంకొక కాయిన్ తీసుకో, 4వ రోజు ఇంకొక కాయిన్ తీసుకో, 5వ రోజు ఇంకొక కాయిన్ తీసుకో. 6వ రోజు వచ్చేసరికి అతని స్థాయి ఇంట్లో ఉన్నటువంటి బాటిల్స్ అన్ని వీధిలో బయట పడేసి తనకు దాని మీద ఒక అసహ్యమైన భావన వచ్చేసింది. స్వామి అంటూ ఆ స్వామి పాదాల పైన పడ్డాడు. అంటే భగవంతుడు ఏ భగవంతుడయ్యా అట్లా చేసే భగవంతుడు ఎవరైనా ఉంటారా? అంత ప్రేమ కురిపించే భగవంతుడు ఉంటాడా? అంటే తల్లి కదా, తల్లి కూడా ఏమంటది, అయ్యో నా కొడుకు పాపం అలవాటు పడతాను బిడ్డ, ఇది మంచిదా, కొంచెం తగ్గించుకో బిడ్డ, కొంచెం తగ్గించుకో బిడ్డ అని ఎట్లయితే ప్రేమగా చెప్తుందో అంత ప్రేమగా చెప్పిన భగవంతుడయ్యా మన భగవంతుడు. ఏం సాధించాడు భగవంతుడు? రోజు పొద్దున అందరికంటే ముందు లేచి రెడీ అయ్యి దర్శనం ఏ కోసం వచ్చాడు కదా భగవంతుడు. తన తుంటి విరిగినా నడుచుకుంటూ వచ్చి అందరికి అనుగ్రహం ఇచ్చాడు కదా భగవంతుడు. ఏమి సాధించాడు భగవంతుడు? హాయిగా హంసతూలిక పాలన పడుకొని ఉన్నాడా? పొద్దున్న లేచి దర్శనాలు ఇవ్వడం, సాయంత్రం దర్శనాలు ఇవ్వడం, హాస్పిటల్లో ఏమైందో తెలుసుకోవడం, విద్యాలయంలో ఏమైందో తెలుసుకోవడం, దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరితో మాట్లాడడం, కార్యక్రమాలు డిజైన్ చేయడం, తన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా తన కోసం కేటాయించకుండా భక్తుల కోసం మాత్రమే కేటాయించిన అవతారం ఏదైనా ఉంది అంటే అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతారం కదా. అలాంటి భగవంతుడు కదా మన భగవంతుడు. ఆయన కోసం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమిస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడు? భగవంతుడితో ఉంటే మాత్రమే సంతోషిస్తాడు. భగవంతుడు పెట్టిన సంస్థలో ఉంటే మాత్రమే సంతోషిస్తాడు. భగవంతుడు చెప్పినట్టుగా వింటే మాత్రమే సంతోషిస్తాడు. వినడమే కాదు, ఆచరిస్తే సంతోషపడతాడు. ఆ విధంగా మనందరం కూడా భగవంతుడు చెప్పినటువంటి ఆదర్శాలను ఆచరిస్తూ మనందరి జీవితాలు ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సంస్థ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की, और जोर से जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की, जय साईं राम।